వర్కింగ్ మదర్స్కి మీరు ఇచ్చే యూనో బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ ఉంటారు. సో సడన్గా వర్క్ వెళ్ళాలి, సో అప్పుడు పంప్ చేయడం. సో కంపల్సరీ 3 months అయితే నాకు తెలిసి ఎక్కడైనా సరే మెటర్నిటీ లీవ్ వస్తుంది. సో 3 monthsలో మీరు లాస్ట్లో ప్లాన్ చేసుకోవాలి. వెళ్ళే ముందే మీరు ఒక 10 days 2 weeks ముందే మీరు కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కానీ బేబీ కానీ ప్రిపేర్ చేసుకోవాలి. సడన్గా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా బేబీకి. సో ఏం చేయాలంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని ఎక్కువ మదర్ ఆ టైంలో ఎక్కువ వస్తాయి పాలు. అంటే యాక్చువల్గా 3 months to 6 months ఇంకా మాక్సిమం ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ వస్తుంది అనమాట, ఎక్కువ వస్తుంది మిల్క్ అనేది. ఓకే. ఎనీ మదర్కి మనం ఫస్ట్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ 3 months కంటే నెక్స్ట్ 3 months 3 to 6 monthsలోనే మిల్క్ ప్రొడక్షన్ పీక్కే వెళ్తుంది అనమాట. సో ఆ టైంలో ఏం చేయొచ్చు అని అంటే మీరు ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళే ముందు కరెక్ట్గా బేబీకి ఫీడ్ చేసేయండి జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్. అండ్ మళ్ళీ రాగానే మళ్ళీ ఫీడ్ చేసేసేయండి. సో దట్ 2 feeds అక్కడ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మధ్యలో ఏమన్నా బ్రెస్ట్ మిల్క్ బ్రేక్స్ ఇస్తున్నారు కదా, ఈ మధ్య అయితే కొంచెం కన్సిడర్ చేస్తున్నారు. సో మధ్యలో ఒకసారి మళ్ళీ బ్రేక్ తీసుకొని వచ్చి ఇవ్వడానికి ట్రై చేయండి. సో అలా 2 to 3 feeds మీరు కవర్ చేసేస్తారు. ఓకే. తర్వాత ఏం చేస్తారు అని అంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకోండి. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఒక స్టెరైల్ కంటైనర్లో, స్టీల్ కంటైనర్లో కానీ లేకపోతే గ్లాస్ బాటిల్లో కానీ, ప్లాస్టిక్లో కాకుండా గ్లాస్ బాటిల్ ఆర్ స్టీల్ కంటైనర్ తీసుకొని మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసేసి దాన్ని ఎవరైతే ఇంట్లో ఉంటారో కేర్ గివర్స్ వాళ్ళకి ఇమ్మని చెప్పొచ్చు స్పూన్తో. ఓకే. బాటిల్ అలవాటు చేయొద్దు. మళ్ళీ బాటిల్ అలవాటు చేస్తే ఏమవుతుంది, నిపుల్ కన్ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు బాటిల్ ఇస్తాము, మదర్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఇస్తాము. బ్రెస్ట్ నిపుల్ మెకానిజం వేరుంటుంది, బాటిల్ నిపుల్ మెకానిజం వేరుంటుంది. బేబీ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ ఈవెన్చువల్లీ ఏం చేస్తుందంటే బాటిల్కే అలవాటు అయిపోద్ది. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ నిపుల్ మెకానిజం ఈజీ అనమాట. అది గ్రావిటీతో వచ్చేస్తుంది. మనం ఇట్లా పైకి పెడతాము, ఈజీగా హోల్ నుంచి గ్రావిటీతో వచ్చేస్తుంది, బేబీకి ఈజీ అయిపోద్ది. కానీ బ్రెస్ట్కి ఏంటి, సక్ చేయాలి. బేబీ షుడ్ యూజ్ ద జా మజిల్స్, టంగ్, ఎవ్రీథింగ్. సో బేబీ ఏం చేస్తుంటే దీనికి అలవాటు పడిపోయి బ్రెస్ట్ మిల్క్ ఇంకా ఇష్టపడదు. అలా 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 మదర్కి బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోద్ది. సో మీరు స్పూన్తోనే అప్పుడు 3 months అంటే హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది కదా. సో ఉగ్గు గిన్నె కానీ స్పూన్ కానీ వాడుకోండి కేర్ గివర్స్. అండ్ ఆ మిల్క్ అనేది ఎంతవరకు ఇవ్వచ్చు అని అంటే ఇట్లా మామూలుగా బయట రూమ్ టెంపరేచర్లో పెట్టిన మిల్క్ అయితే 4 to 6 hours ఇచ్చేయచ్చు. ఓకే. సో మదర్ మార్నింగ్ ఎక్స్ప్రెస్ చేసి వెళ్తే మీరు ఒక 3 hours వరకు అయితే బేబీ పడుకుంటుంది కదా. 3 months బేబీ అంటే 3 to 4 hours పడుకుంటుంది మంచిగా ఫుల్ స్టమక్ ఇస్తే. సో నెక్స్ట్ ఫీడ్కి మదర్ ఎక్స్ప్రెస్ చేసింది మీరు ఇచ్చేయచ్చు. ఆ నెక్స్ట్ ఫీడ్ కల్లా మదర్ మే కమ్ హోమ్. అట్లా ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కువ బ్రేక్ అనేది రాదు. లేదు డ్యూరేషన్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది, మదర్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావాల్సి వస్తుంది అనుకుంటే ఏం చేస్తారు అని అంటే మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మామూలుగా అంటే మన రొటీన్ మనం పెట్టుకునే ఫ్రిడ్జ్లోనే బ్యాక్ సైడ్కి, అంటే ఫ్రంట్కి పెడితే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ డోర్ తీస్తున్నప్పుడల్లా టెంపరేచర్ చేంజెస్ వచ్చేస్తాయి కదా. సో బ్యాక్ ఆఫ్ ద వెనక్కి పెట్టి ఫ్రిడ్జ్లో దాన్ని బేబీకి తాపిచ్చే ముందు బయట తీసి కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పట్టించవచ్చు. అట్లా ఉంచిన బ్రెస్ట్ మిల్క్ 1 day వరకు ఉంచవచ్చు, 3 days వరకు ఉంచవచ్చు. యాక్చువల్గా అంటే మంచి టెంపరేచర్ మీరు ప్రాపర్గా పెట్టుకుంటే 3 days వరకు కూడా ఆ మిల్క్ ఇవ్వచ్చు బేబీకి. మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంతే బయట తీసి పెట్టుకొని బేబీకి ఇవ్వాలి, మిగిలింది మళ్ళీ వెంటనే లోపల పెట్టుకోవాలి. సో అట్లా మదర్ ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలి లేకపోతే ఇంకేదైనా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డీప్ ఫ్రీజర్లో, అంటే మరీ అది 3 months వరకు 3 to 6 months వరకు ఇవ్వచ్చు డీప్ ఫ్రీజర్లో పెట్టినవి. బట్ అది యూజువల్లీ మనకి రెగ్యులర్ బేసిస్ మీద అయితే బేబీకి అవసరం పడదు. అది ఎక్కడ అవసరం పడుతుంది అని అంటే మన అసలు అబ్సల్యూట్గా బేబీకి నా బ్రెస్ట్ మిల్క్ లేదు, నేను వేరే మదర్ బ్రెస్ట్ మిల్క్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది బేబీకి కదా. మనకు తెలిసిన వాళ్ళలోనే అంటే నా సిస్టరో ఎవరికో మంచిగా బ్రెస్ట్ మిల్క్ ఉన్నాయి, మనం బయట పాలు ఫార్ములా ఫీడ్ ఇవ్వడం ఇష్టం లేదు, అలాంటప్పుడు మనం అదొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. మనం వాళ్ళ మిల్క్ తీసుకొని అంటే బీపీఏ ఫ్రీ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ వస్తాయి, దాంట్లో ఎక్స్ప్రెస్ చేసుకొని అది డీప్ ఫ్రీజర్లో నెగిటివ్ టెంపరేచర్లో పెట్టుకుంటే కనుక 3 to 6 months కూడా ఇవ్వచ్చు. కాకపోతే అది గడ్డగట్టుకుపోద్ది ఆబ్వియస్లీ. దాంట్లో కొన్ని మంచివి గుణాలు పోతాయి అంతే కదా, యాంటీబాడీస్ ఇవన్నీ కూడా కొంచెం డీరేంజ్ అవుతాయి. బట్ ఓవరాల్గా క్యాలరీస్ విషయంలో మంచిది మదర్ మిల్క్ కాబట్టి. సో అది ఆ లాస్ట్ ఆప్షన్ అనేది అసలు అబ్సల్యూట్గా మదర్కి మిల్క్ నాకు లేదు అనుకున్న మదర్ వేరే వాళ్ళ మదర్ మిల్క్ని తీసుకొని అలా చేసుకోవచ్చు. డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని దాన్ని ఇచ్చే ముందు మళ్ళీ బయట తీసి దాన్ని మళ్ళీ ఎలా రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి గడ్డగట్టుకున్న దాన్ని అని అంటే హాట్ వాటర్ బౌల్లో
మనం ఆ బ్యాగ్ అనేది పెట్టాలి. అంతేగాని డైరెక్ట్గా పాలు వేడి చేయొద్దు. మనం పాలు వేడి చేసినట్టు ఆ పాలు వేడి చేయొద్దు అనమాట. ఓకే. హాట్ వాటర్లో ఆ ప్యాకెట్ పెడితే అది మెల్లగా స్లోగా గ్రాడ్యువల్గా రూమ్ టెంపరేచర్కి వస్తుంది. అప్పుడు మీరు బేబీకి ఇచ్చేసేయాలి. మళ్ళీ ఒకసారి అట్లా చేసిన దాన్ని మళ్ళీ పెట్టకూడదు లోపల. ఓకే. ఎందుకంటే అది ఆల్రెడీ కూల్ నుంచి హాట్కి అయిపోయింది. ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా అవి పెరిగిపోతాయి అనమాట ఆ టెంపరేచర్. సో అది వెంటనే మీరు యూజ్ చేసేసి మిగిలింది డిస్కార్డ్ చేసేయాలి. ఓకే. సో అట్లా 3 to 6 months కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అందుకనే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్లో కూడా స్టోరేజ్ చేస్తారు కదా. అవును. ఓకే. సో అక్కడ నుంచి తీసుకుంటే చక్కగా మీకు బ్రెస్ట్ మిల్కే ఇచ్చినట్టు ఉంటుంది బేబీకి. బయట నుంచి ఫార్ములా వల్ల వచ్చే ఇండైజెషన్ కానివ్వండి, లూజ్ మోషన్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ చక్కగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ మిల్క్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫార్ములా కాదు, ఓకే, ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఫ్రమ్ ఎనీ అదర్ మదర్. ఓకే. అట్లా మదర్ ఎవరు అవైలబుల్ లేకపోతే మిల్క్ బ్యాంక్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ అన్ని చెక్ చేసే వాళ్ళు స్టోర్ చేస్తారు. ఫస్ట్ మనం శాంపిల్ తీసుకుంటారు మదర్ది, అన్ని దాంట్లో హెపటైటిస్ బి, సి, వైరస్, హెచ్ఐవి అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి మళ్ళీ దాంట్లో మైక్రో ఆర్గానిజం లెవెల్ కూడా చెక్ చేస్తారు. అది ఎలిజిబుల్ ఉంది అని అంటేనే దాన్ని ఫ్రీజ్ చేస్తారు. సో కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. ఓకే.